హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి గోధుమ పిండి రెమెడీ. మీ బంగారం తాకట్టులో ఉంది, విడిపించుకోలేక బాధపడిపోతున్నారా? అయితే మీ ఇంట్లో ఒక గుప్పెడు గోధుమ పిండి ఉందా? దానితో శుక్రవారం రోజు ఇలా చెయ్యండి. మళ్ళీ వచ్చే శుక్రవారం లోపు మీ తాకట్టు బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ తాకట్టు బంగారం మీరు విడిపించుకుంటారు. అంతేకాదు, కొత్త బంగారం కూడా కొంటారు. అంతటి శక్తివంతమైన ఒక గోధుమ పిండి రెమెడీ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. చాలా వైరల్ అవుతోంది. చాలా మంది చేశారు. ఎంతో మంది తాకట్టు బంగారం విడిపించుకున్నారు. ఎంతో మంది కొత్త బంగారం కూడా కొన్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ఎలా పెరుగుతోందో మనకు తెలుసు. వారాల్లో, నెలల్లో, సంవత్సరాల్లో పెరగటం కాదు, గంటల్లో పెరుగుతోంది. గంటకి పెరుగుతోంది. అసలు బంగారం ధర ఎంత అని ఎవరు చెప్పడానికి కూడా సాధ్యం కాకుండా పోతుంది. అలా ఇప్పుడు ఒక రేటు చూస్తుంటాం, ఇంకాసేపు చూస్తే ఇంకా 500, 1000 ఒక గ్రామ్ మీద పెరిగిపోతూ ఉంది. అంత విపరీతంగా పెరిగిపోతున్నటువంటి, నిలకడ లేకుండా పెరిగిపోతున్నటువంటి బంగారపు ధరలు. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో ఎలా ఉందంటే బంగారాన్ని చూడటం తప్ప కొనలేని స్థితికి వచ్చేసాం. ఆ రేట్లు చూసి భయపడి సైలెంట్ అయిపోతున్నాం. ఎంతో అంతో డబ్బు మనం కూడబెట్టుంటామో ఈ డబ్బుకు ఏమొస్తుంది అంటూ ఉన్న డబ్బుతో కూడా బంగారం కొనలేని స్థితికి వచ్చేసాం. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మన దగ్గర మనకు కావలసినంత బంగారం ఉండి ఎప్పుడో తాకట్టు పెట్టేశాము. అది ఇల్లు కట్టడానికో, పిల్ల పెళ్లి చేయటానికో, ఎవరికో అనారోగ్య విషయంలోనో, పిల్లల ఫీజులకో, బిడ్డల్ని విదేశాలకు పంపాలనో, చదివించాలనో, అప్పు తీర్చాలనో, బిజినెస్ మొదలు పెట్టాలనో, ఏదైతేనేంటి ఒక కారణం చేత సడన్ గా వెళ్ళి మీ ఇంట్లో ఉన్న, మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసుకెళ్లి పెట్టేశారు అక్కడ. విడిపించుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తున్నారు, అవ్వట్లేదు. ఆ బంగారం విడిపించుకునేంత డబ్బు మీరు కూడబెడుతున్నారు. సరే, ఇంకా వెళ్ళి బంగారం విడిపించుకుందాం అన్న ఆఖరి నిమిషంలో ఏదో మళ్ళీ ఒక ఖర్చు వచ్చి ఈ డబ్బు దానికి అయిపోతుంది. బంగారం అక్కడ ఆగిపోతుంది. వడ్డీలు కడుతున్నారు, కానీ అసలు అమౌంట్ కట్టి ఆ బంగారాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. ఇలా అల్లాడిపోతున్నారు. బంగారం కొనాలని ఆశ మనస్సు నిండా ఉంది, డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు. కొనాలనే ఆశ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఏం చెయ్యాలంటే గుప్పెడు గోధుమ పిండి చాలు. శుక్రవారం రోజు మీరు ఈ గోధుమ పిండితో ఇలా చేశారు అంటే మీ తాకట్టు బంగారం మళ్ళీ వచ్చి శుక్రవారం లోపు విడిపించుకుంటారు, కొత్త బంగారం కొంటారు. అంత డబ్బు మీ దగ్గరికి రావటం మొదలవుతుంది. ఒక బంగారమే కాదు, బంగారం వస్తుంది, డబ్బు వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండటం మీరు చూస్తారు, నిలకడగా ఉండటం మీరు చూస్తారు. మరి ఏం చెయ్యాలి గోధుమ పిండితో, అసలు ఏ సమయంలో చెయ్యాలి, విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎంత పెద్ద సమస్యను ఇచ్చిన చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే గోధుమ పిండి. ఈ గోధుమ పిండితో మీరు ఈ రెమెడీ చేయాలి. ఎప్పుడు? శుక్రవారం రోజు. శుక్రవారం రోజు చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, గడపలకి పసుపు రాసి, ముగ్గులు వేసుకొని, తలంటు స్నానాలు చేసుకొని, అమ్మవారికి పూజ చేసుకొని, చక్కగా అలంకరించుకొని, ఇంటిని ఆ రోజు పండగ వాతావరణంతో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ రోజు చేయాలి మీరు. అయితే ఎప్పుడు చేయాలి? రాహుకాలంలో. శుక్రవారం రోజు రాహుకాలంలో ఈ ఒక్క రెమెడీ అన్నది చెయ్యాలి. మీరు ఈ పిండి కలపటం కానీ ప్రతి ఒక్కటి రాహుకాలంలోనే మొదలు పెట్టండి. చక్కగా అమ్మవారికి పూజ చేసేసుకోండి. తర్వాత గుప్పెడు గోధుమ పిండి తీసుకోండి. పురుగులు లేకుండా శుభ్రంగా ఉన్న గోధుమ పిండి తీసుకొని దాన్ని ముద్దలా కలపండి. ముద్దలా కలిపేసి గోలీ సైజ్ అంత పిండి తీసుకొని దాన్ని రౌండ్గా చేసి ప్రమిదల్లా చేయండి.
అలా ఎన్ని చెయ్యాలి? 41 ప్రమిద కానీ 81 ప్రమిద కానీ గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలు 41 కానీ 81 కానీ తీసుకొని దాంట్లో ఒత్తి వేసి నెయ్యి వేసి తులసి చెట్టు ముందు ఈ దీపాలన్నీ వెలిగించాలి. ఒక పళ్ళెంలో పెట్టేసి ఈ 41 81 దీపాలు తులసి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వెలిగించాలి. మీరు ఇలా గనక చేసి అప్పుడు మీ సంకల్పం చెప్పుకోవాలి. మేము ఏదో అత్యవసర పరిస్థితుల్లో మేము బంగారం పెట్టేశాము, మా బంగారం మళ్ళీ మా ఇంటికి రావాలి, మా ఒంటి మీదకి రావాలి, బంగారం విడిపించుకునే స్తోమత మాకు ఇవ్వమ్మా, కొత్త బంగారం కొనుక్కునే స్తోమత కూడా ఇవ్వు, మాకు స్థిర లక్ష్మిని ప్రసాదించు, డబ్బుని ఆకర్షించే విధంగా చెయ్యి అంటూ సంకల్పం చేసుకొని మీరు దీపారాధన చేసుకోండి. మీరు ఈ ఒక్క రెమెడీ చేశారు అంటే గనక గోధుమ పిండితో ఎలా అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చో విధంగా చేస్తుంది ఈ ఒక్క రెమెడీ. అంత అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ధనాన్ని బంగారాన్ని కూడా ఈ గోధుమ పిండి ఆకర్షిస్తుంది, మీ వశీకరణం చేస్తుంది, స్థిరలక్ష్మిని మీ ఇంట్లో నిలిచి ఉండేలాగా చేస్తుంది. ఇలా మీరు చేసేశారు. ఇక దీపం వెలిగింది, కొండెక్కిపోయింది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే పారే నీళ్లు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో వేసేయండి, మంచి ఫలితం ఉంటుంది. మాకు పారే నీళ్లు అందుబాటులో లేవండి అంటే ఒక పాత్రలో నీళ్లు పెట్టి ఈ గోధుమ పిండి ఈ ప్రమిదలన్నీ కూడా అందులో వేసి అది కరిగాక ఏదైనా ఒక మొక్క మొదట్లో ఆ నీళ్లు పోసేయండి. ఓకేనా? అంతేగాని ఆవుకు తినిపించటం ఇలా చేయకండి. ఇలా చెయ్యాలి. ఎన్నాళ్ళు చెయ్యాలి? మీరు ఇలా 6 శుక్రవారాలు చెయ్యాలి. 6 శుక్రవారాలు చేస్తే మీకు మొదటి శుక్రవారం నుంచే మార్పు గమనిస్తారు. డబ్బు మీ దగ్గరికి రావటం, సంపాదన పెరగటం, మీకు ఎక్కడో ఆగిపోయిన డబ్బు రావటం, మీకు చెందాల్సిన రావటం, లేదా మీ పూర్వీకుల ఆస్తులు రావటం, మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు ఆ అమౌంట్ రావటం, మీరు ఎక్కడో స్ట్రక్ అయిపోయింది అమౌంట్, ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనిస్తారు. 6 వారాలు పూర్తయ్యేలోపు మీరు బంగారం విడిపించుకోవటానికి కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు బంగారం, తాకట్టు బంగారం మీ ఇంటికి తెచ్చుకుంటారు, కొత్త బంగారం కొంటారు. విపరీతంగా డబ్బు ఆకర్షించటం కూడా మీరు మీ కళ్ళారా చూస్తారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గోధుమ పిండి రెమెడీ ఇది చాలా మంది చూశారు, చేశారు. నాకు తెలిసిన వాళ్ళు చేస్తే ఒకే ఒక్క శుక్రవారానికి, ఈ శుక్రవారం చేస్తే నెక్స్ట్ శుక్రవారానికి వాళ్ళ బంగారం వాళ్ళు విడిపించుకున్నారండి. అంటే ఇప్పుడు ఈ పరిహారం ఏదైతే ఉందో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది, వైరల్ అవుతున్న పరిహారం, రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీకు కూడా ఎవరైనా కొత్త బంగారం కొనాలి అన్నా, తాకట్టు బంగారం విడిపించుకోవాలన్నా, సంపాదన పెంచుకోవాలన్నా ఈ ఒక్క రెమెడీ ఖచ్చితంగా 6 శుక్రవారాలు చేయండి. మధ్యలో పీరియడ్ వస్తే ఆ టైం ఆపేయండి, ఆ రోజు నాన్ వెజ్ తినకండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.